అందరికీ అభిమానాలు చెప్తా ఉన్నాం. ఈరోజు మనం ఎందుకు వచ్చాం? ఇల్లు తాళాలేయడానికి వచ్చాం, అంతే కదా? ఆ తాళాలు ఏమి ఇస్తానని ఏమని చెప్పింది ఎవరు? ఆ ప్రాజెక్టు వాడు చీఫ్ హెడ్ ఆయనే శ్రీనివాసరావు గారు చెప్తే వీళ్ళు తాళాలు ఇస్తారంటే మనం వచ్చాం అక్కడికి, అవునా? మరి మనం అందరు ఎంతమంది వస్తే పోలీసు వారిని అందరినీ తీసుకొచ్చారంటే ఇక్కడికి మనం తాళాల గురించి వస్తే తాళాలు ఏమని చెప్పి పోలీసు వారిని మున్సిపాలిటీ వారిని అందరినీ అరెస్ట్ చేస్తే అక్కడ మనందరినీ అందరూ డబ్బులు కట్టి న్యాయబద్ధంగా డబ్బులు కట్టి మన డబ్బులన్నీ కూడా ఇక్కడ ఇల్లు మీద ఉంటే అంటే మనకి ఎవరైతే ఇల్లు ఇస్తాను మోసం చేసి మనం డబ్బులు గుంజుకున్నారో, ఏ మున్సిపాలిటీ ఆఫీసర్ ఈసీడీ వాళ్ళు గుంజుకున్నారో, ఏ ప్రభుత్వం అయితే గుంజుకుందో వాళ్ళని అరెస్ట్ చేయడం మానేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం మానేసి 8 సంవత్సరాలు పెట్టి తిరుగుతున్న వాళ్ళ మీదకి ఈ పోలీసు వారు ఏంటి, వీళ్ళు ఏంటి, వ్యవహారం ఏంటంట. అంటే మానవ యొక్క లబ్ధిదారుల యొక్క సొమ్ముని ఈరోజు పూర్తిగా ప్రభుత్వాలు వినియోగించుకొని వీళ్ళు ఏం చెప్తున్నారు? 2014లో 2015లో ప్రచారం చేసి పేపర్ పై హ్యాడ్ ఇచ్చి ప్రచారం చేసింది ఎవరు? ఈ ప్రభుత్వం కాదు, ఇప్పుడున్న ప్రభుత్వమే కదా. మరి అది నమ్మి అమాయకులంగా మనం డబ్బులు కట్టాం 2017-18లో మనం డబ్బులు కట్టాం. మన డబ్బులు 25,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా మనం కట్టాం. కట్టిన తర్వాత మన అందరికి కూడా పట్టాలు ఇచ్చారు. మీరందరికి కూడా మేము గుర్తించాము, మీ పట్టాలు ఇస్తున్నాం, మీ అందరికి కూడా లోన్లు ఇప్పిస్తామని చెప్పేసి మన దగ్గర ఆ రోజు చెప్పారు. మళ్ళీ 2023లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాల పేరు మీద కూడా మన దాంట్లో కొంతమంది తొలగిస్తూ మన అందరికీ పట్టాలు ఇచ్చారు, మన అందరికీ డబ్బులు కొట్టించి లోన్లు ఇప్పించారు, అవునా కదా? మీరందరూ లోన్లు తీసుకొని అప్పులు అయిపోయారేదా? మరి అప్పులు అయిపోయిన తర్వాత లోన్లు ఇప్పుడు 22 సంవత్సరాలు పెట్టి 60,000 రూపాయల దాకా లోన్లు కట్టుకొని నెలకి 1,600 రూపాయలు చెప్పిన లోన్లు కడుతూ మనం అక్కడ అద్దెలు కట్టలేక ఇక్కడ డబ్బులు తీర్చలేక మనం భయాందులతో మనం ఉంటే ఈ వ్యవహారం ఏంటంట? పోలీసుల వ్యవహారం. అందువల్ల మనకి ఇప్పుడు వరకు అవ్వలేదండి. జోకొట్టే పద్ధతులు చూస్తున్నారు, జోకొట్టే పద్ధతులు. మనం ఒకటే చెప్తున్నాం, ఏమని 2023లో లోన్లు ఇప్పిస్తాను కట్టించుకున్న ఒక పద్ధతి. ఆ రోజుల్లో మనకి మార్టిగేజ్ కావలేదు, లోన్లు అయ్యాయి. మార్టిగేజ్కి 91,500 రూపాయలు మన డబ్బులు ఇంకా బ్యాంకులో ఉన్నాయి. ఆ డబ్బులు ఈ ప్రభుత్వం వచ్చి తీస్తా ఉంది. మార్టిగేజ్ మీకు ఇప్పుడు మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ చెప్తున్నారు కదా, మరి మార్టిగేజ్ మీద తీసే డబ్బులు కూడా ఆర్పీడికి సీఓలకి లంచం 1,000 రూపాయల నుంచి 1,500 ఇవ్వాలా? మన డబ్బులు తీసుకెళ్ళిపోయిన దానికి కూడా మన దగ్గర నుంచే లంచం తీసుకుంటున్నారు. అంటే లంచాలు తీసుకున్నా ఈ ప్రభుత్వానికి పర్వాలేదు, మనం డబ్బులు పెట్టుకెళ్ళిపోయినా పర్వాలేదు, వాళ్ళ మీద ఏ అరెస్టులు ఉండవు, దోపిడీ చేసే వాళ్ళ మీద అరెస్టులు ఉండవు. పేద ప్రజల మీద, పేద వర్గాల మీద ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో ఏ రోజు కూలికి పని చేస్తే కానీ వాళ్ళు పొట్ట కడవలేటువంటి పరిస్థితి ఉన్నారో వాళ్ళక ఈ యొక్క మాదిరిగా వీళ్ళు పోలీసు వారు తీసుకున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇంకో పక్క నుంచి మన అందరం కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి చెప్పాం, ఏమని అమ్మ మాకేమండి ఇచ్చాం, దీని మీద దోపిడీ జరుగుతుంది, దళారులు వస్తున్నారు, మేము ఇక్కడ ఉంటాం, లబ్ధిదారు ఇక్కడ ఉంటుంది కదా, ఈసీడీ ఆఫీస్ నుంచి కొంతమంది దళారులను పంపించి ఇల్లు శోధన చేసేస్తున్నారు, మా ఇల్లు మేము కాపాడుకోవాలి, మేము ఏం చేయమంటారంటే మీరందరూ ఇంటికి తాళం వేయండి అని చెప్పారు.
ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఇంటికి తాళం ఏమని చెప్పారు, మీ ఇల్లు 1వ తారీఖున ఇచ్చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి టాటా ప్రాజెక్ట్ వారు చీఫ్ హెడ్ అనేటువంటి శ్రీనివాసరావు గారు చెప్పారు. అక్కడ ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకో పక్క నుంచి మంత్రివర్గంలో అసెంబ్లీలో నారాయణ గారు మంత్రి గారు లేచి మీకు అందరికీ జూన్ జూలైలోనూ ఈ 2-3 నెలల్లోనూ మీకు ఇల్లు ఇచ్చేస్తామన్నారు. జూన్ 12 కల్లా మీకు ఇల్లు ఇచ్చేస్తున్నాము, మీ అందరికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మీరు పనులు ప్రారంభించేస్తున్నామని చెప్పారు. మన దగ్గర నుంచి ఇప్పుడు గతంలో ఎలా పెట్టుకెళ్ళిపోయారో పక్కన పెట్టండి, మళ్ళీ ఇప్పుడు మార్టిగేజ్ పేరు మీద 91,500 రూపాయలు, అలాగే సిబిల్ కోడ్ ఉంది కదా, ఎవరెవరికి రాలేదు వాళ్ళు మొత్తం డబ్బులు ఈరోజు కట్టాలి. అది అసెంబ్లీలో అనౌన్స్మెంట్ చేసిన ప్రకారంగా జీవో నంబర్ 39 ప్రకారంగా మీరందరూ కూడా మొత్తం డబ్బులు కట్టాలి. సిబిల్ కోడ్ ఎవరైతే రాలేదు మొత్తం డబ్బులు కట్టాలి. అలాగే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు, నాతో మాట్లాడారు 10 మంది. ఎవరైతే 60 సంవత్సరాలు నిండిన ఉన్నారో వాళ్ళ పిల్లల మీద సిబిల్ కోడ్ ఉంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి లోన్లు ఇవ్వాలి. అది ఇవ్వరంట లోన్లు, మొత్తం డబ్బులు కట్టమన్నారు. ఫోన్ మొత్తం డబ్బులు కట్టడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు మొత్తం డబ్బులు కట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఇల్లు ఇవ్వరంట, తర్వాత ఇప్పుడు ఇస్తారంట. మొత్తం డబ్బులు కట్టించుకోవడం కూడా ఇల్లు ఇవ్వరంట. ఇది ఎక్కడ న్యాయం? అందువల్ల మనం ఏం చెప్తున్నాం అంటే, మొత్తం డబ్బులు కట్టిన వాళ్ళకి సిబిల్ కోడ్ ఈ 91,500 రూపాయలు ఈ మొత్తం కలుపుకుంటే 200 కోట్ల రూపాయలు దాటుతున్నాయి. ఇక్కడ చాలా పాలన, ఇక్కడ ట్రై జంక్షన్ ఇది దాదాపు 200 కోట్ల రూపాయలు దాటుతున్నప్పుడు ఇక్కడ కాంట్రాక్టర్కి, ఎంఎస్ కాంట్రాక్టర్కి మన పనులు చేశారు కదా, ఎంత రోడ్లు గీడ్లు ఇవన్నీ వేసి కాలువలు వేశారు కదా, వాళ్ళకి మొత్తం మీద 15 కోట్ల రూపాయలు ఇవ్వాలంతే. 15 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అంటే మన దగ్గరకు వసూలు చేసిన డబ్బులు ఆడ కాంట్రాక్టర్కి ఇచ్చిన మన పని పూర్తయిపోతుంది. మన పని పూర్తవుతుంది. ఎప్పుడో ఇప్పుడు వైఎస్ పార్టీ వాళ్ళు డబ్బులు ఎత్తుకెళ్ళిపోయారు, వాళ్ళు దొంగతనం చేశారు, లేకపోతే మీరు అందరూ దోపిడీ చేశామన్నారు. మీరు ఏం చేసిన పని ఏంటి? మన డబ్బులు కదా అనుక ఉన్నాయి, మన డబ్బులు కడుతున్నాం కదా, ఇప్పుడు కట్టడానికి కూడా ఈరోజు రెడీ అయ్యాం కదా, మన 15 కోట్ల రూపాయలు కూడా వీళ్ళు కట్టలేరా? రెండోది, నారాయణ గారు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా ఖర్చు పెడతారో ఎలా చేస్తారని అడిగారు, అసెంబ్లీలో అడిగారు. ఎవరు అడిగారు? స్పీకర్ గారు అడిగారు. ఏమని అడిగారు? డబ్బులు వీళ్ళ చేతి కట్టించారు కదా, వీళ్ళకి మొత్తం డబ్బులు బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తున్నారు కదా, మళ్ళీ మౌలిక సదుపాయాలు ఎవరు చేస్తారో, నీళ్లు, మురుగుదొడ్లు, కరెంటు, ఈ మౌలిక సదుపాయాలు ఎవరు చేస్తారని అడిగారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయి ఎలా కట్టించుకుంటూ ఎలా తెచ్చుకున్నారు. ఆయన చెప్పిన సమాధానం ఏంటి మంత్రి గారు? ఇక్కడ జిఎంసీ ఏదైతే ఉందో వాళ్ళు మౌలిక సదుపాయాలు కల్పిస్తారండి, పైప్ లైన్ వేస్తారు, నీళ్ళు ఇస్తారండి అని అన్నారు. ఇది నేను చెప్పింది కాదు, అసెంబ్లీ సాక్షిగా చెప్పింది అటువంటి మాట. మరి ఈ పని చేశారా? ఈ పని చేస్తున్నారా? చేస్తారని నమ్మకం మనకు వచ్చిందా? కానీ ఆ పనికి చించుకుంట నుంచి ఇక్కడ తీసుకురావాలి. ఎంత అది అవుతుందంటే నేను వెళ్ళిపోయి ఉడవ టిడ్కోవాలని అడిగితే, టిడ్కో ఆఫీసర్లు అడిగితే 6.5 కోట్ల రూపాయలు అవుతుందన్నారు. ఎంత? 6.5 కోట్ల రూపాయలు అవుతుందన్నారు. ఈ 6.5 కోట్ల రూపాయలకి మనకి మీ ఎమ్మెల్యే గారు దాని ప్రాసెస్ చేయడంలో వెనకబడి ఉన్నారనేటువంటి మనం అది 5.5 కోట్ల రూపాయలు ఆల్రెడీ జిఎంసీ దగ్గర డబ్బు ఆల్రెడీ దానికి రిలీజ్ చేసి ఉన్నారు. మనకి గ్రాండ్గా ఎంత రావాలి? 1 కోటి రూపాయలు, 1,50,00,000 రావాలి. 1,50,00,000 రూపాయలు మంచినీళ్ళు ఖర్చు పెడితే గ్రాండ్ కింద మా ఎమ్మెల్యే గారు తీసుకొస్తే మనకి మంచినీళ్ళు వచ్చేస్తాయి. ఆ మంచినీళ్ళు ప్రాజెక్టు మొదలు పెడితే 2 నెలలకు 3 నెలలకు కానీ అవ్వదు. ఈ రోజు వరకు ఒక్క మట్టిని తీశారు, గొయ్యి తీశారు అక్కడ. మరి తీయకపోతే ఇప్పుడు వరకు పని మొదలు పట్టకపోతే మన సొమ్మును దోచుకుంటూ ఉంటే మనం చూస్తూ ఉంటామా? మన వేకిరేటి. అందువల్ల మనం ఈ కార్యక్రమం పెట్టాం కదా, మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెడతాం. అందువల్ల మీరందరూ కూడా ఆలోచన చేయండి. రెండోది, ఇది ప్రభుత్వాలు చేస్తున్న మోసాలు. ఈరోజు మొన్న మనకి జోనల్ కమిషనర్ గారు పిలిచి, సార్ మీరు ఏదో తాళాలు వేయడానికి వెళ్తున్నారంట, మేము పోలీసు బందోబస్తు పెడతాం, మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి వస్తుంది, అల్లరితో ముఖం చేసుకోమని. ఇది ఎందుకంటే ఇది మా మధ్యన ఉన్నటువంటి వ్యవహారం కాదు, ఇది వాస్తవం అని కాదా చెప్పండి. ఆయన ఏంటన్నారంటే లాస్ట్కి ఆయన కింద మీద పరిస్థితులు మాత్రం ఎమ్మెల్యే గారు
ఈ 3వ తారీఖు 4వ తారీఖున వస్తారు. వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ ఫండ్ అంతా రిలీజ్ చేసి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అందువల్ల ఆ హామీని దృష్టిలో పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఉద్యమాన్ని మళ్ళీ కంటిన్యూగా బలమైనటువంటి వ్యవహారం చేయాలి కదా. ఉద్యమాన్ని ఎవరితో ఇలా ఆపేస్తే వీళ్ళు ఆఫీసర్లు నేను ఆనందం పొందుతున్నారు. అందుకని నేను ఇప్పుడు తక్షణమే ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేయడానికి, పెద్ద చేయడానికి, మనం అంటే ఏటో తెలియడానికి ఈ ప్రభుత్వానికి రేపే ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా లెటర్ రాశాను. ఆ లెటర్ పట్టుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే, అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కిందని కంప్యూటర్లో ఫీల్డ్ అవుతుంది. రేపు గ్రీవెన్స్ కదా, అందరికీ అవుతుంది. ప్రతి ఇండివిజువల్ బాగా డబ్బులు కూడా కట్టించినప్పుడు వ్యక్తిగతంగా కట్టారు, ఇండివిజువల్గా కట్టాం కదా మనం. ఇప్పుడు ఇండివిజువల్గా అప్లికేషన్ ఇస్తాం. ఇండివిజువల్గా అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఆ అప్లికేషను కలెక్టర్ గారి దగ్గర పంపిస్తాం. కలెక్టర్ గారి దగ్గరికి మీరు చెప్పాలి, మేము డబ్బులు మొత్తం కట్టేసామండి, మా ఇల్లు ఇప్పుడు వచ్చి కేటాయించలేదు, మా ఇల్లు ఇప్పుడు కేటాయిస్తారు, వెంటనే పని మొదలు పెడతారా పెట్టరా అని కలెక్టర్ గారికి వెళ్తే ఆయన ఏదో సమాధానం చెప్తాడు. ఒకేసారి 500 మంది 1000 మంది మీరు వెళ్ళారు అనుకోండి, అక్కడికి ఎలాగుంటుంది? ఎవరు వ్యక్తిగతంగా అప్లికేషన్ వెళ్తే ఎవరైనా మధ్యకు వస్తారు బ్రోకర్లు, లేకపోతే మున్సిపల్ వాళ్ళే కలెక్టర్ ఆఫీస్ గారు ఈ గందరగోళం చూసి కిందకి దిగి, అమ్మ మీ అందరిది ఒకటే అప్లికేషన్ కదా, అందరి తీరి ఒకటే కదా, మీరు మాకు ఇచ్చేయండి అంటారు. ఇవ్వద్దు. మా డబ్బులు మేము కట్టాం, ఇండివిజువల్గానే ప్రత్యేకంగా కట్టాం, మా ప్రత్యేక అప్లికేషన్ మేము కలెక్టర్ గారికి అందిస్తాం అని మీరు ఎవరు అప్లికేషన్ వాళ్ళది నేను వాట్సాప్లో పెడతాను. ఎవరు అప్లికేషన్ వాళ్ళది. ఇందులో 2 రకాలైన అప్లికేషన్. ఒకటి మొత్తం డబ్బులు కట్టిస్తున్నాడు. ఇప్పుడు మార్టిగేజ్ అవుతుంది కదా, మార్టిగేజ్ డబ్బులు, అలాగే అంతకుముందు లోన్లు కట్టిన వాళ్ళు లోన్లు అప్పులు ఇచ్చారు కదా, అప్పులు ఇచ్చిన డబ్బులు కూడా మీయే. దానికి 60,000 50,000 రూపాయలు మీరు లోన్లకి ఇప్పుడు బకాయి ఉన్నారు బ్యాంకులకి. ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చారు, వడ్డీ ఇక్కడ బకాయి ఉన్నారు. అందువల్ల ఆ డబ్బులు కూడా మనం కట్టినట్టే. వాళ్ళు ఒక తరహా అప్లికేషన్ ఇవ్వాలి. రెండో తరహాలు ఎవరు అంటే ముసలి వాళ్ళు ఉన్నారు కదా, 60 సంవత్సరాల నిండి మొత్తం డబ్బులు కడతామన్నారు. వాళ్ళు సిబిల్ కోడ్ లేనట్టు వాళ్ళు మళ్ళీ కట్టుకోవడానికి లోన్లు ఇవ్వడానికి అవదు. వాళ్ళు మేము ఒక 5 వాయిదాల్లోనో 10 వాయిదాల్లోనో మేము డబ్బులు కట్టుకుంటామండి, అంటే మాకు వాయిదా పద్ధతి ఇవ్వండి. అలాగే ఇప్పుడు కానీ మొత్తం తక్షణమే కట్టినట్టయితే, తక్షణమే డబ్బులు కట్టి మేము కడతాము, మాకు ఇల్లు మాకు ఇచ్చేయండి, మేము తక్షణ డబ్బులు కట్టడానికి రెడీగా ఉన్నాం, మా ఇల్లు మాకు ఇచ్చేస్తే మీరు తక్షణ డబ్బులు కట్టుకోవడానికి రెడీగా ఉన్నాం అనేది 2 రకాలైనటువంటి అప్లికేషన్ రాసాం. ఇది పొద్దున్న మన కలెక్టర్ గారికి వెళ్ళి ఇది ఒక ఉద్యమం. ఈ ఉద్యమాన్ని కలెక్టర్ ఆఫీస్లో వస్తాం. మేము ఉదయం 2 సెంట్లు భూమి ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ధర్నా ఉంది. అది చూసుకొని 11:30 చూసుకుని 12 గంటలకల్లా మేము కారు మీద అక్కడికి వచ్చేస్తాం. విలేకరులందరూ అక్కడ ఉంటారు, విలేకరులందరూ కలెక్టర్ ఆఫీసర్ ఉంటారు. మన గోస అంతా కూడా విలేకరులకి అక్కడ చెప్తాం, మళ్ళీ ఇక్కడ చెప్తాం, మళ్ళీ అక్కడ చెప్తాం. అది ఒకటి మొదట రాసిన లెటర్ కూడా మీరు చదువుతాను. నేను అనేటువంటి దగ్గర మీ పేరు రాయాలి, వైఫ్ ఆఫ్ ఇక్కడ రాయాలి, ఇక్కడ డోర్ నెంబర్ రాయాలి, మీరు ఎక్కడ నివసిస్తున్నారు రాయాలి, ఏ నెంబర్ పట్టా వచ్చిందో దీని మీద రాయాలి. లేదంటే పట్టా జెరాక్స్ కాపీ పెట్టేసినా పర్లేదు. పెట్టేసి చాలా సంవత్సరాల నుండి అద్దెంట్లో నివసిస్తున్నాను, నాకు ఎటువంటి ఇల్లు లేవు, ఇతర ఆస్తులు లేవు, నేను రోజువారీ కూలి పని చేస్తూ జీవిస్తూ ఉన్నాను. నేను అప్పు చేసి టిడుకో ఇల్లు ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారంగా పిఎంఆర్వే ఎన్టీఆర్ నగర్ పథకం ద్వారా దువాడలో నిర్మాణం చేసిన మీ ఫ్లాట్ నెంబర్ రాయాలి. ఇల్లును పొంది ఉన్నాను, 8 సంవత్సరాలు అయ్యింది. నేను బ్యాంకు ద్వారా లోన్ తీసుకొని మొత్తం కట్టి ఉన్నాను. ఇప్పుడు 91,500 రూపాయలు బ్యాంకులో ఉన్న డబ్బులు ఈ మధ్యకాలంలో మార్టిగేజ్ పేరుతో మళ్ళీ ప్రభుత్వమే తీసుకుంటుంది. తీయడానికి వెళ్ళినప్పుడు ఆర్పీలు సిఇఓలు ప్రతి ఒక్కరి దగ్గర 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు లంచం అడుగుతున్నారు. ఈ 1 రూపాయి కూడా తీసుకోకూడదని మీరు ఆర్డర్ అయ్యాలి. ఇప్పటికే నేను అది ఏపీడీఓకి చెప్పాను, ఇవాళ నుంచి బంద్ చేస్తానన్నాడు. అయినా మన కలెక్టర్ రాయాలి. 1000 రూపాయల నుండి 1500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇవ్వని చెప్తే వాళ్ళు తిప్పుతూ ఉన్నారు అని మాట్లాడుతున్నారు. అయినా నాకు రోజువారీ ఇల్లు రాలేదు, ఈ రోజు వరకు ఇల్లు రాలేదు. బ్యాంకు వారు ప్రతి నెల 1500 రూపాయల నుండి 2000 రూపాయలు కట్టవలసి వస్తుంది. 40,000 నుండి 50,000 రూపాయలకు వడ్డీలే కట్టవలసి వస్తున్నాయి, ఇంటికి అద్దెలు కట్టవలసి వస్తున్నాయి. అలాగే వడ్డీకి
తరపున మనకి 50,000 రూపాయల వరకు పెరిగిపోయి ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నాం మార్టిగేజ్ పేరుతో. ఇప్పుడు వసూలు చేస్తున్న సొమ్ము సిబిల్ కోడ్తో చేసిన సొమ్ము 60 సంవత్సరాల్లో నిండినాయని చెప్పి వాళ్ళ సిబిల్ కోడ్ లేదని వాళ్ళ దగ్గర వస్తున్న సొమ్ము అన్ని సొమ్ములు కలిపి కలెక్టర్ గారు ట్రెజరీలో ఇక్కడే అంతకుముందు మీరు డీడీలు తీసి అమరావతికి వెళ్తే ఏమవుతుంది, ఈ డబ్బు అంతా అమరావతిలో ఖర్చు పెడుతున్నారు. మన డబ్బు అంతా తీసుకెళ్ళి అమరావతిలో పెడతారు. ఇక్కడ డబ్బు ఇక్కడే ఖర్చు పెడితే 200 కోట్ల రూపాయల వరకు మనకు దగ్గర వసూలు అవుతాయి. ఆ డబ్బులు ఇక్కడే కలెక్టర్ గారు ట్రెజరీ ఓపెన్ చేసి జిల్లా ట్రెజరీలో వేసి ఈ డబ్బులు ఇక్కడ కాంట్రాక్టర్కి ఇక్కడ ఇచ్చి ఇక్కడ పని ఖర్చు పెడితే మన ఇల్లు పూర్తి అయిపోతాయి 2-3 నెలలు. అది చేయమని మనం కోరుతున్నాం. పేదవారి తరఫున కలెక్టర్ గారు చేయమని కోరి ఒక లెటర్ పెడతాం. అది ఒక లెటర్ 95,000 రూపాయలు ఉన్నది. అలాగే 60,000 రూపాయలు అది అసలు మీకు వడ్డీలు తీసుకోకుండా లోన్లు రాకుండా ఉన్నాయి కదా, వాళ్ళ గురించి ఓ లెటర్ ఇదే తీరి. ఈ 2 లెటర్లు మీకు వాట్సాప్లో పెడతాం, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీరు రేపు ఉదయం 10 గంటలకల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి లైన్ కట్టండి. 500 మంది 1000 మంది ఉన్న లైన్ కట్టండి. లైన్ నుంచి మీరు అందరూ అక్కడ ఎవరిని పంపించి మీరు అందరూ ఒకటే అప్లికేషన్ కదా అందరు కలిపి ఒకటే లెటర్ ఇస్తాను అన్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇది ప్రత్యేకంగా మీరందరూ ప్రతి ఒక్కరు వినాలి ఈ మాట, ప్రతి ఒక్కరు. ఎందుకనంటే ముందు కంప్యూటర్లో నమోదు అవుతుంది, తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంది. కలెక్టర్ గారు మళ్ళీ సచివాలయం పంపిస్తారు. మీరు ఆధార్ కార్డు పట్టుకెళ్ళాలి. దీంతో పాటు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు పట్టుకెళ్ళాలా. మీ దగ్గరలో ఉన్న సచివాలయం నెంబర్ తీసుకుని వెళ్ళాలి. మళ్ళీ సచివాలయంలో మిమ్మల్ని పిలుస్తారు. ఇదంతా మీరు ఎందుకు ఇచ్చేసారమ్మా, మాకు ఉద్యోగాలు చేసుకోవద్దా, మా సచివాలయం పేర్లు మీరు మీ బాకేట్ సంబంధాన్ని అడుగుతారు. అప్పుడు మీరు ఏమన్నారంటే మేము ఇవ్వలేదమ్మా, కలెక్టర్ గారు ఇచ్చారు మీ సచివాలయం, మాకు సంబంధం లేదు, మీరు ఇవ్వరండి సచివాలయం చెప్పుకోండి అని చెప్పండి. అప్పుడు మీరు రికార్డ్ చేసి మా ఇల్లు మాకు ఇవ్వని మేము మొత్తం డబ్బులు కట్టాము, అందుకని మీ దగ్గరికి వచ్చాము, ఎప్పుడు ఇస్తారో చెప్పండి. చెప్తే సచివాలయంలో మీకు మళ్ళీ రాసి ఇస్తారు. మున్సిపాలిటీ కనుక్కొని మళ్ళీ రాసి ఇస్తారు. అది తీసుకోండి. అది తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు అమరావతి నుంచి ఒక ఫోన్ వస్తుంది, మీరు ఇచ్చిన అప్లికేషన్ పూర్తి అయ్యిందా లేదని. మళ్ళీ వాళ్ళకి చెప్పండి మాకు పూర్తి అవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదని చెప్పండి. ఇవన్నీ చేయడం వల్లను అక్కడ అమరావతిలో ఒత్తిడి పెరుగుతుంది, ఇక్కడ కలెక్టర్ గారికి ఒత్తిడి పెరుగుతుంది, ఇక్కడ టిటుకోవులకు ఒత్తిడి పెరుగుతుంది, ఇక్కడ ఉన్న మున్సిపాలిటీకి ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఒక ఉద్యమం, ఇదొకటే ఉద్యమం. ఈ ఉద్యమానికి మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు దీన్ని ఇండివిజువల్గా అప్లికేషన్ పెట్టాలి. మీకు వాట్సాప్లో పెడతాం ప్రతి ఒక్కరి. ఆ వాట్సాప్లో పెట్టినప్పుడు అది డౌన్లోడ్ చేయండి. ఆ అప్లికేషన్ తీసుకెళ్ళి దాని మీద రాసి సంతకం పెట్టి మీరు ఇక్కడ మీ పేరు అడిగి రాసిన తర్వాత కిందని చెప్పాను కదా, మీరు బ్లాక్ నెంబరు రూమ్ నెంబరు ఏ ఫ్లోర్ సంతకం పెట్టించుకొని ఇక్కడ ఫోన్ నెంబర్ రాసి పట్టా జెరాక్స్ తెగించి. అందువల్ల ఇదంతా గమనించండి. ఒకసారి మనం కూడా వెళ్దాం, పోలీసు వారు వారు ఏం చెప్తారు నేను అందరికీ చెప్తాం. ఆధార్ కార్డు పట్టా జిరాక్స్ 2 పెట్టాలి. ఆధార్ కార్డు పట్టా జిరాక్స్ అందరూ సైలెంట్గా ఉండండి. ఒక్క నిమిషం ఉండండి. అందరూ లాస్ట్ అయిపోయినా అందరూ సైలెంట్గా ఉండండి. మాకు 10 రోజులు టైం చెప్పిన మీరు కూడా స్పెషల్ బ్రాంచ్లు కూడా వచ్చేస్తాం మన సంజూరు దగ్గర. అయితే మనం ఆ రోజు ఏమని 10 రోజులు టైం, 10 రోజులు కాదు 20 రోజులు. ఈ నెల 1వ తారీఖున వస్తాం. 1వ తారీఖు మీరు అధికారులతో మాట్లాడి ఈ యొక్క ఇల్లు లేకుండా గట్లో డబ్బులు పారించుకొని గాలిలో డబ్బులు పారించుకొని గట్లో నడపం. అందుకని ఇక్కడ డబ్బులు పారించుకొని అక్కడికి వస్తాం. మీరు ఏం చేయబోతున్నారు అడిగి లేదండి ఓటర్ అటు జోనల్ కమిషనర్ గారు ఇక్కడ పోలీసు బందోబస్తు మేము ఎవరిని అడగాలి, మా డబ్బులు ఎక్కడ దొరుకుతా, మా ఇల్లు ఎక్కడ దొరుకుతుంది, మీరేం చెప్పండి. కొన్నైతే టాటా వాళ్ళు వచ్చి ఎప్పుడు ఇస్తారో ఏం చేస్తారో చెప్పండి. మా ఇల్లు ఇప్పుడు ఇస్తారు, మా వ్యవహారం ఏంటి ఏదో మాకు చెప్తే మేము మా వాళ్ళందరూ శాంతియుతంగా మీరు కోఆపరేట్ చేస్తాం. మాకు
అది తాళాలు మేము వేయట్లేదు, తాళాలు ఇస్తే వేసుకోమని మేము వస్తాం. అది మీకు ఎలా అదండి. మేమేం చేయాలా? మేము 1వ తారీఖున మీ సంవత్సరంలోనే శ్రీనివాసరావు గారు చెప్పారు. ఒక్కరు వచ్చినా ఇచ్చేమని అంటే ఇవ్వడానికి రెడీ. మీరు ఏపీ టీడీపీ నుంచి ఒక్కరిని తీసుకురండి, లేదా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళైనా మాట్లాడండి, చేయండి. మేమేమి ఇక్కడ మీకు ఆగిపోండి, లాకులు వేసేయండి, లేకపోతే లాకులు చేసుకోండి అని టీడీపీ నుంచో తీసుకురండి, లేదా వాళ్ళు తీసుకుని మీరు రండి. అయిపోయింది చెప్పండి. ఏపీ టీడీతో తీసుకురమ్మనేది ఆ రోజు శ్రీనివాసరావు గారు చెప్పారు. టిడ్కోవాలి మేము కూడా పద్ధతి మేమేం చెప్పాము, టిడ్కోవాలి దగ్గర నుంచి మేము తీసుకురాము, టాటా వాళ్ళు మీకు సంబంధం పని టిడ్కోలు ఇస్తామని చెప్పాలి. ఎవరైతే సంబంధం మీకు మాకు మధ్యన ఎవరైనా వీళ్ళు ఎవరు సంబంధం పెట్టాము, మాకు ఎవరంటే అని చెప్పి టిడ్కోవాలని. ఓకే, టిడ్కోవాలి అండవర్ చేయాలి. టిడ్కోవాళ్ళతోటి మీ మధ్యని మీరు టిడ్కోవాలని పిలవండి ఇక్కడికి. ఆ రోజు ఆల్సోలో మేము మాట్లాడతాం, లేదు వాళ్ళతో మేము మాట్లాడి 1వ తారీఖున రావాలి మీకు అండవర్ చేస్తామని చెప్పారు, పిలవమన్నారు. అందువల్ల మీరు టిడ్కోవాళ్ళని పిలిచి మాకు సప్లిమెంట్ చేస్తారా ఇక్కడ, లేదా మా ఇంట్లో మేము ప్రవేశించమంటారా? ఒకటి. రెండోది, ఆపే అధికారం మీకు ఎవరికి ఎందుకు లేదంటే ఇల్లు మాది, మాకు పట్ట ఇచ్చారు, డాక్యుమెంట్ మా పోలీసు వారు డాక్యుమెంట్ ఉన్న వాళ్ళు పర్మిషన్ ఇస్తారా? లేదంటే మా డబ్బులు ఎక్కడో దోచేసుకున్న వాళ్ళు మీరు కూడా ఎందుకని అంటే మా దగ్గర పక్క డాక్యుమెంట్ ఇల్లు మాదండి. మా ఇంటి మీద ఇతరుల పత్తానం ఇతరుల పత్తానం ఏంటి? ఒకళ్ళు ఇల్లు కాకపోతే మీరు చెప్పుకోండి. మేము ఎందుకు చెప్తాం? మీరు చెప్పుకోండి. మీ వల్ల మాకు గందరగోళం వచ్చింది, మున్సిపాలిటీ వాళ్ళకి గందరగోళం వచ్చింది, మా పరిస్థితి ఏంటి, మేము ఏం చేయాలి మీరు చెప్పుకోండి. మీరు చెప్పుకున్న దానికి మేము సహకరిస్తాం. లేదు ఇప్పుడు ఇస్తారు చెప్పండి, మీరు ఫలానా ఎవరి రోజున ఇచ్చేస్తాం, మేము ఆడవర్ చేస్తాం చెప్పండి, మళ్ళీ ఈ రోజు వెళ్ళిపోతాం. మేము ఫ్రీగా ఇవ్వలేదు కదండి, గవర్నమెంట్ కూడా మా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటాం. మేము అందరం పేదవాళ్ళమే కదండి. మీదని స్థలం మీద ఉంటే, ఇల్లు మీదని ఉంటే, టాటా వాళ్ళు మీదని ఉంటే వడ్డీలు మీరు కట్టుకోండి. బ్యాంకులు వడ్డీలు మీరు ఎందుకు కట్టాలి? డబ్బు మావరిది, వడ్డీలు ఎవరి మీ సంబంధం ఏంటంటున్నా? టాటా వారికి సంబంధం ఏంటి? ఒక టాటా వారికి ఏదైనా సంబంధం ఉంటే టిడ్కోతో సంబంధం. మా డబ్బులు ఎవరు ఇచ్చారు? జిఎంసీ ఇచ్చారు. మాకు అనవసరం అండి, మీకు డబ్బులు గెలిచినట్టు మా స్టేట్ ఇచ్చారు. మీరు ఎవరికి మమ్మల్ని తీసుకురామని టాటా వాళ్ళు చెప్పారు కాబట్టి మేము చెప్తున్నాం. టాటా వాళ్ళు మీకు మధ్యలో నాకు చెప్పకపోతే మేము చెప్పం. రెండోది, డబ్బులు మొత్తం కట్టిస్తాము, డబ్బులు మొత్తం కట్టిందని వడ్డీలు కూడా ఇప్పుడు వసూలు చేస్తున్నారు. మా ఫ్లాట్లో మేము వెళ్తున్నాము, మేము దొంగతనం కట్టలేదు, దొంగతనం చేయడానికి కట్టలేదు. మా ఫ్లాట్లు ఎక్కడైతే ఉన్నాయో, మా డబ్బులు ఎక్కడైతే ఉన్నాయో, మా డబ్బులు వడ్డీలు ఎప్పుడప్పుడు ఎక్కడికి రాకున్నామో అక్కడికి వచ్చాం. మీకు ఏదైనా ఉంటే మీరు వడ్డీలు కట్టొద్దని చెప్పి మాకు ఈరోజు అలాగే మా డబ్బులకి జవాబుదారితనం మాకు లేదని మాకు నటిస్తారా? జైలు ఏంటి అర్థం ఏంటి? మేము మీకు అమ్మిస్తామండి, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. వెళ్ళిపోవచ్చు అని చెప్తే కదా బ్యాంక్ వచ్చి మన వడ్డీలు వసూలు చేస్తున్నాడు. వడ్డీ బ్యాంక్ వాడికి ఏం చెప్పారు? మీరు అందరూ దిగిపోయారండి, వీళ్ళ దగ్గర వడ్డీలు తీసుకున్నాం. మేము వడ్డీలు కడుతున్నాం, మేము వడ్డీలు కడుతున్నాం అండి. అందువల్ల మా డబ్బులకి మా జవాబుదారి కావాలి. మీరు ఏం చెప్పారు? మీరు ఏదో అక్కడి నుంచి ఆనందరంగా తీసుకున్నాను మొదటి నుంచి కూడా. ఎందుకంటే మీ అధినేత టాటా ప్రాజెక్ట్ అధినేత శ్రీనివాసరావు గారు ఒకటే మాట అన్నారండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మీరు కంప్లీట్ చేసి మిగిలిన పనులు కూడా మేము తయారు చేసి మీరు జూన్ 1వ తారీఖు కల్లా మేము ఇస్తామని చెప్పేసాను. ఆయన ఆ రోజు మాట ఇచ్చారు కంటే మా కార్మికులందరూ మొత్తం లబ్ధిదారులందరూ వెనక్కి తిరిగి వెళ్ళడం జరిగింది. ఎవరి మీద? ఆయన మీద అభిమానంతో, మన కసిరెడ్డి సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు, గోపి గారి మీద అభిమానంతో. మా నిర్ణయానికి సంబంధం లేదు అంటే ఓకే మీరు నిర్ణయం తీసుకున్నాం, అది కాదు. అందుకని ఇంకోటి చెప్తున్నా, మా డబ్బులకి మాకు జవాబు వచ్చింది. జవాబు అంటే ఏంటి? చేయండి. మా జవాబు ఏంటి? చేయండి. అంటే మీకు ఒక ఆస్తిని కొనుక్కుంటారు, ఒక ఆస్తిని మీరు కొనుక్కుంటారు. అది కాదండి, ఆక్యుపేషన్ మాకు సంబంధం లేదు. ఆక్యుపేషన్ ఇస్తారా లేదు మాకు సంబంధం లేదు సార్. ఆక్యుపేషన్ మాకు ఇస్తారా లేదు మాకు సంబంధం లేదు.
మాకు ఇల్లు అది కాదు సార్, మా ఇల్లుకి మా డాక్యుమెంట్ వచ్చేసింది. ఎవరైనా ఆక్యుపేషన్ చట్ట ప్రకారంగా 6 మాసాలు కానీ 3 మాసాలు మేము 2.5 సంవత్సరాలకు అయితే మా ఆక్యుపేషన్ అంటే ఆక్యుపేషన్ టైం కూడా జరుగుతుంది, చట్టాన్ని కూడా ఇస్తారు. వాళ్ళు చట్టాన్ని పాటించట్లేదు, చట్టమైన గౌరవం లేదు. అంటే మాకైతే అమాయకుల ప్రజలం కాబట్టి అంటే మేము డబ్బులు కట్టించుకున్నాం కాబట్టి మా తరఫున మీరు ఏమైనా కేసు పెట్టి ఫెయిల్ చేస్తే కేసు ఫెయిల్ చేయండి, లేదంటే మేము నోటికి వెళ్ళిపోయి మా ఇంట్లో మీరు అది వేరు, అది ఒక భాగం. రిపోర్ట్ ఇవ్వడం ఒక భాగం. ఇప్పుడు ఇస్తాం రిపోర్ట్ ఇప్పుడు ఇస్తాం. మా మీద ఎవరైనా దౌర్జన్యం చేస్తే ఇస్తాం. మా మీద ఎవరు దౌర్జన్యం చేయలేదు కదా, పోలీసు వారు అడుగుతున్నారు. అంటే మా పోలీసు అలాగే అన్ని చేయమంటే మా డబ్బులు ఇక్కడ ఉన్నాయి కదా, మా మీద దౌర్జన్యం చేస్తే మేము కంప్లైంట్ ఇస్తాం. లేదా పోలీసు వారికి ఎప్పుడు ఇవ్వాలో మా మీద దౌర్జన్యం అవుతే కదా మేము ఇస్తాం. మా మీద దౌర్జన్యం లేదు, ఏమీ లేదు. మమ్మల్ని ఆపత్తి చంద్రుతుంది కూడా చెప్పమనండి. మీరు మా స్థానంలో మీరు అలాగే ఉంటారు. సిస్టమ్ లేదు, సిస్టమ్ వైలేట్ అయిపోయింది. చట్టానికి ప్రకారంగా ఎన్ని రోజులు కావాలా మీరు చెప్పండి. అది కాదు, సేల్ డీడ్ ప్రకారంగా చట్ట ప్రకారంగా ఎన్ని రోజులు కావాలి. గవర్నమెంట్ కాదు సార్, లాస్ట్ టైం కూడా యాజ్ ఏ డిపార్ట్మెంట్ గా వాళ్ళు కూడా మనం మర్యాద ఇచ్చే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాం. అది ఎందుకంటే డిపార్ట్మెంట్ వచ్చేస్తారు శాంతియుతంగా వెళ్తాం. ఇప్పుడు ఒక్కొక్కరు వెళ్తాం అంటే అందరిలో ఒక్కొక్కరు వెళ్తాం. ఇప్పుడు 4 వెళ్ళినా 10 మంది వెళ్ళినా నేను అంటుంది మేము కూడా ఇంకో పని కూడా చేయగలుగుతున్నాము. మీరు కానీ అందరూ ఎంత మీకు అది తప్పు అని సార్. కాబట్టి ఒక్కొక్కరు ఇప్పుడు ఇంటర్ మీ ముందే చేస్తారు, మీరు మీద పంపించారు. అనండి ఇప్పుడు కూడా మేము అంటున్నట్టు మీరు వాళ్ళు చూసుకున్నారు కాబట్టి మేము మా బాధపడి మీరు చెప్పాం కాబట్టి మీకు ల్యాండ్ ఆర్డర్ మీకు గ్యాస్ లేకుండా అయిపోతాం. ఇద్దరు పంపిస్తాం కానీ ఇద్దరు పంపిస్తే మీకు గ్యాస్ లేదు కదా. ఇంకా మీ పోలీసులు కూడా తక్కువ ఉంటారు. అది మాకు సంబంధం లేదు. మా ఇంటికి మేము వెళ్తాం, ఇద్దరే చల్తారు. మాకు రక్షణ కల్పించండి సార్. అమ్మ మాకేం సంబంధం లేదు సార్. మేము మా తరపు నుంచి ఇద్దరేసి వెళ్తాం. ఇద్దరేసి మా తల్లి మాకు కాలం మేము అనేది మాకు సెక్యూరిటీ మాకు ఏమైపోతుంది వాళ్ళకి మాకు ఎటువంటి గొడవలు లేకుండా మీ సాయం అక్కడ ఫాలో తర్వాత డౌట్లు గవర్నమెంట్ కట్ సంవత్సరం మాకు కలెక్టర్ గారికి కూడా అంటే కలెక్టర్ గారు కూడా చాలాసార్లు రిప్రజెంట్ ఇచ్చాము. అది ఇచ్చిన తర్వాత కూడా ఈ యొక్క పరిణామాలకు దారి తీసింది. అందువల్ల రూపాయలు మా దగ్గర చేస్తున్న డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలి మాకు అప్పగించాలా మాకు ఇవ్వాలి మాకు అప్పగించాలా ఇవ్వాలి ఏదైతే 90,000 రూపాయలు చేస్తున్న మాట చేస్తున్నా డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలి మాకు అప్పగించాలి
ఆగండి, తిడుకోవాలి సార్, ఆగండి. మీరు ఎవరు ఈ తాడు దాటి రావద్దు. ఈయన వచ్చి ఏఈ గారు రవి గారు, ఏఈ గారు తిడుకో. మనకి ఇప్పుడు తిడుకో వాళ్ళు ఆల్రెడీ టాటా వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళు చెప్తుందంటే అప్పుడే కమిషనర్ కూడా ఫోన్ చేశారు. పల్లా శ్రీని గారు ఎమ్మెల్యే గారు 2-3 రోజులు వస్తున్నారంటే, వచ్చిన తర్వాత మీ అందరిని తీసుకుపోయి ఇక్కడ ఆఫీసర్లను తీసుకెళ్ళిపోయి జాయింట్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయాలి. జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి మనం కోరుకున్నది ఏంటంటే, ఎక్కడ డబ్బులు ఇక్కడే ఖర్చు పెట్టాలి, ఇక్కడ మన ద్వారాగా 200 కోట్ల రూపాయల దాకా వెళ్తున్నాయి. మనం వీళ్ళకి ఇక్కడ కాంట్రాక్ట్ మొదలు పెట్టడానికి ఎంత కావాలి తెలుసా? ఆశ్చర్యకరం, 15 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇవ్వాలి. 15 కోట్లు కూడా ఇవ్వక్కర్లేదు, 8 కోట్లు ఇస్తాను పని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. నెక్స్ట్ 6.5 కోట్లు ఇస్తే మనకి నీరు వచ్చేస్తుంది. 5.5 కోట్లు జిఎంసీ వారు ఇవ్వాలి. జిఎంసీ వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే అందులో మనకు కట్టవలసినంత 1,30,00,000. 1 కోట 80 లక్షలు, 1 కోట 80 లక్షలు కట్టాలి. అంటే మొత్తం అంతా కలిపి 10 కోట్ల రూపాయల వరకు, 10 కోట్లు అర్జెంట్గా ఉంటే పని అయిపోతుంది. పోనీ మొత్తం అంతా కలిపి మనం లెక్కేసుకున్న 17 కోట్లు. మన దగ్గర నుంచి దాదాపు ఈ నియోజకవర్గం మొత్తం, అది గంటేడు కానివ్వండి, బాణోజు తోట కానివ్వండి, అలాగే దయాల్ నగర్ కానివ్వండి, అలాగే దువ్వాడ కానివ్వండి, అలాగే ట్రై జంక్షన్ కానివ్వండి, ఈ అన్నింటినీ కలిపి మనకి 200 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇప్పుడు డబ్బులు వస్తాయి. ఇప్పుడు వసూలు చేస్తున్నారు. మన దగ్గర 10 రూపాయలు వసూలు చేస్తున్నారు కదా. మీ అందరికీ మోటగేజ్ పేరు మీద 91,500 రూపాయలు. అలాగే సిబిల్ కోడ్ లేదని డబ్బులు మొత్తం కట్టమంటున్నారు. అలాగే ముసలి వాళ్ళు అయిపోయినాక మొత్తంగా మా మామ మొత్తం డబ్బులు కట్టింది. ఇప్పుడు వచ్చింది ఆ మామ ఉంది. అందువల్ల ఇటువంటి డబ్బులన్నీ కలిపితే 200 కోట్ల రూపాయలు దాడుతున్నాయి. మనం ఏమన్నామంటే, ఇక్కడ కలెక్టర్ గారు ఖజానాలో పెట్టి ఇలాంటి ప్రకృతి విఫలం ఉన్నప్పుడు, ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక ట్రెజరీలో ఒక ఓపెన్ చేస్తారు, ఒక నంబరు, ఆ నెంబర్ కట్టమని అంటారు. మనం టిడ్కో హెడ్ ఆఫీస్కి అమరావతి కట్టే బదులు ఇక్కడే కడతాం, అది ఓపెన్ చేయండి, ఇక్కడ డబ్బులు ఇక్కడే ఖర్చు పెట్టి మిగిలితే డబ్బులు తీసుకెళ్తాం. మాకు అర్థం, మా ఇల్లు మాకు అర్థం. దానికి సంబంధించి అధికారులతో మాట్లాడిన తర్వాత వాళ్ళ సమక్షంలో మాట్లాడుతున్నాం. ఇక్కడ టిడ్కో టాటా వాళ్ళు అధికారుల సమక్షంలో మాట్లాడుతున్నారు. ఇక్కడ పోలీసు వారు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఉంటున్నారు. మనం చెప్పింది ఏంటంటే, జాయింట్ మీటింగ్కి 4-5 రోజుల్లో మీరు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి, కలెక్టర్ గారితో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయవలసిన బాధ్యత కూడా ఉంది అధికారులతో. ఏర్పాటు చేసి ఈ డబ్బులు ఇక్కడ ఉంచడానికి వాళ్ళు చొరవ తీసుకోవాలి. చేయకపోతే ఒక 15 రోజుల్లో మళ్ళీ వచ్చి మన హ్యాండ్ ఓవర్ చేయడానికి, మనకు కావాల్సినటువంటి మన ఇల్లు మనం శోధన చేయడం, మన కళను నెరవేర్చుకోవడానికి మనం ముందుకు పోతామని చెప్పేసి ఈ అందరి సమక్షంలో వీళ్ళు ఇచ్చిన హామీ మేరకు మనందరం మరొకసారి చేస్తున్నాం. పోలీసు వారిని కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం. మేము చాలా 8 సంవత్సరాలు పెట్టి మా పెద్దలందరం పేద కుటుంబం వాళ్ళు రోజుకి కోడిపోయి చేసుకుంటూ వాళ్ళు రోజు జరిగిన వల్ల అద్దె కట్టుకోలేకపోతున్నాం. అందువల్ల మమ్మల్ని మీరు కూడా పెద్ద మనసుతోటి ఈ యొక్క సహకరించమని చెప్పిన అధికారులందరం కోరుతూ దీంట్లో ఇక్కడమ్మా ఈ కార్యక్రమం నిర్వహించి మన కలెక్టర్ గారికి ఇండివిజువల్గా లెటర్ ఇవ్వమని చెప్పాను. మీరందరికీ కూడా ఎవరు ఇండివిజువల్ కాదు. ఇది అక్కడికి ఎవరైనా ఆపారనుకోండి, ఇది అందరూ ఒకటే లెటర్ కదా అంటారు అనుకోండి. ఇది మనకి గ్రీన్ ఎవరు దరఖాస్తు వాళ్ళకే. మీరు దరఖాస్తు పెడితే కదా మీకు ఇచ్చారు, మీరు దరఖాస్తు పెడితే కదా మీకు నోటీస్ వస్తున్నాయి. అందుకని ఎవరు లెటర్ రాలే కలెక్టర్ గారికి తీసుకెళ్ళి ఇస్తూ ఇది ఒక కార్యక్రమం, ఇది ఒక ఉద్యమం. ఈ ఉద్యమాన్ని మీరందరూ సహకరిస్తున్నా మరొకసారి కోరుతూ రేపు అందరూ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలని కోరుతాను. నేను 12 గంటలకల్లా కలెక్టర్ ఆఫీస్కి వస్తాను. ఒక పత్రికలో ఎవరు వచ్చి మధ్యలో వచ్చి మాట్లాడండి అంటారు. ముందు కలెక్టర్ గారికి వస్తామండి, అప్పుడు మాట్లాడతాను చెప్పండి. అలాగే మీకు తర్వాత ఏం చేయాలి చెప్పండి. సచివాలయం నుంచి వాళ్ళకి వస్తుంది, సచివాలయం కూడా రమ్మంటారు, సచివాలయం కూడా వెళ్ళండి. వాళ్ళు కూడా ఏదో మేము దబాయిస్తుంటాం, దబాయించామా అది కావాల్సిన రాష్ట్ర రిపోర్ట్ వస్తూ అమరావతి అండి. ఇది ఒక పోస్ట్ రికార్డు, ఇది ఒక ఉద్యమం. ఈ ఉద్యమానికి మీరందరూ మరి ఈ ఉద్యమాన్ని కూడా రేపు మీరు అందరూ సహకరించవలసిందిగా మీ అందరికీ వాట్సాప్లో పెడతానండి. మీరు వాట్సాప్లో పెట్టినన్నింటినీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని రేపు కలెక్టర్ గారు ఆగండి. ఇంకోటి మీ అందరికీ ఇంకొక విజ్ఞప్తి. ఇక్కడ వయసు ఎక్కువైనప్పుడు కూడా మన వాణి గారు కానీ మన శ్రీనివాసరావు కానీ పాపం వాళ్ళ వయసు చాలా ఎక్కువ, నేను చాలా బాధపడుతూ ఉంటాను. నన్ను అసలు అడుగు నేను బడి వెళ్ళిపోతాను కదా, పని చేస్తాను,
చేసి నేను వెళ్ళడానికి ఫీల్ లేదండి అంటారు. ఎంత డబ్బులు పాడు చేస్తాడు అటువంటికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా మేము శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. అలాగే కృష్ణ గారికి, అలాగే ఆనంద్ గారికి, అలాగే రాష్ట్రం రాజా గారికి, పద్మా గారికి, వీళ్ళు కూడా ఇక్కడ ఇల్లు మీ అందరూ సపోర్ట్ చేయండి వచ్చారు. అంటే ఒక మానవత్వ దృక్పథంలో వచ్చింది. అందరూ కూడా మీ తరఫు నుంచి ఇక్కడ అదే మీటింగ్ అంటున్నారు కదా, ఇక్కడ మీరు లేదు వెళ్ళిపోవడానికి సిద్ధం అనేది ఇక్కడ మీటింగ్లు పెట్టడం ఆదివారం కాదు లేదు అంటే ఒకటే మీరు చెప్తాం సార్, ఒకటే మీరు చెప్తాం. మమ్మల్ని అడిగింది 10వ తారీఖు వరకు, 10వ తారీఖు వరకు ఏ మీటింగ్ 10వ తారీఖు దాటిన తర్వాత అన్ని మీటింగ్లు ఎక్కడ జరిగితే, అన్ని ఉద్యమాలు ఎక్కడ జరిగితే, ఎక్కడ కూడా చేస్తే మీరు రాష్ట్రం చేసుకుని చేస్తారు. దాన్ని మీరు శ్రద్ధపడకపోతే మీటింగ్ అవుతుంది కదా, అది మీ నిర్ణయం, మీదే మాదే మా నిర్ణయం. అవసరమైతే చలో జైలుకి కూడా అందరికీ ఇస్తాం. ఎంతమంది నింపుమండి ఈ జైల్లో, గంజా వాళ్ళతో పాటు మేము కూడా ఉంటాం. అది మీ ఇష్టం, అంటే మీ పని మీదే మాకు సహకరించాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.